అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి మరణం మా సంఘానికి తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతి. మా సంఘానికి ఉన్నటువంటి సత్సంబంధాన్ని బట్టి గతంలో ప్రవీణ్ కుమార్ గారు సంఘాలయంలో వాచ్ నైట్ సర్వీసుల గురించి వాక్య పరిచయం చేయడం జరిగింది. వారు 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా విదేశాల్లో కూడా ఒక ఉన్నతమైన సంస్కరణ కలిగి అత్యధికమైన విద్యను అభ్యసించి బోధకుడిగా సంచలనమైనటువంటి ప్రకటనలు చేస్తూ అనేక రకాల సందర్భాల్లో క్రైస్తవ మతం యొక్క అభివృద్ధిలో పాల్గొని ఉన్నత స్థాయిలో నిలిచిన వ్యక్తిగా ప్రవీణ్ కుమార్ గారిని గుర్తించవచ్చు. ఎందుకంటే ఆయన అనేక ధర్మకార్యాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సూత్రాలను సంఘాలకు అందిస్తూ ఒక న్యూనత కలిగినటువంటి వ్యక్తిగా తన జీవిత యాత్ర కొనసాగించాడు. అయితే 25/3/25 జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ అది మరి ఎందుకు అలా జరిగిందని మేము చెప్పలేం. ఎందుకంటే రకరకాల రూమర్స్ వస్తున్నాయి కనుక మేము ఒక్కటే కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క మరణం వాస్తవికమైనటువంటి దృక్పథంతో పరిశీలన చేసి, ఒకవేళ యాక్సిడెంట్ అయితే చేయగలిగేది ఏమి ఉండదు, అదే యాక్సిడెంట్ కాకుండా వేరే రూపంలో కానీ ఉన్నట్లయితే క్రైస్తవ ప్రజా సంఘాలలో అనేకమైన అలజడులు ఉన్నాయి కనుక వాటిని నివృత్తి చేసుకొని వాటిని సద్దుమణుచుకోవాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ కార్యం మీద లేకపోతే ఆ మరణం మీద విచారణ చేపట్టి వాస్తవిక పరిస్థితులను ప్రజలకు అందించినట్లయితే అది ఏదైనా సరే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అది ఏ విధంగా జరిగింది, యాక్సిడెంట్గా జరిగిందా లేకపోతే ఇంకొక రకంగా జరిగిందని చెప్పడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజలకు ఆ వార్తను అందించాలి. అప్పుడే ప్రజలు శాంతిస్తారని నా ఉద్దేశం. ఎందుకంటే ఇటీవల మీడియాలో చూసాం, రాజమండ్రి ఆ ప్రాంతంలో క్రైస్తవ సంఘాలు వారు చేస్తున్నటువంటి ఆందోళన. అలాంటి పరిస్థితులు ఉండకూడదనేదే మా కోరిక క్రైస్తవుల్లో. ఈరోజు ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్ సెకండ్రాబాద్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో పెట్టడం, ఆయన బర్యలు కూడా అక్కడ జరగటం ఉంది కనుక ఆయన భూస్థాపన కార్యక్రమం దేవునికి భయంకరంగా క్రైస్తవ సంఘాలకు మేలుకరంగా జరగాలని కోరుకుంటూ వారి కుటుంబానికి మా జీవెట్ మెమోరియల్ బ్యాప్టిస్టు సంఘాలయం తరపున ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. క్రైస్తవ్యంలోని నిజానిజాలను నిష్పక్షపాతంగా క్రైస్తవ లోకానికే కాకుండా ప్రపంచంలో ఉంటే అన్ని వర్గాల వారికి కూడా అందజేస్తూ అనేక మందిని వారి యొక్క ప్రసంగాల ద్వారా ఉత్తేజపరుస్తూ, అంతేకాకుండా అనేకమైనటువంటి ఆయన సొంత ఖర్చులతో తనకినటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా పేద ప్రజలను దగ్గర తీసి పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి గొప్ప దేవునికి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆస్పెక్ట్ మరణం మన జేఎంబీ చర్చి వారినే కాకుండా ఈ క్రైస్తవ లోకాన్ని అంతటినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందన్న విషయం మన మీడియా వాళ్ళందరూ కూడా తెలుసు.
మీడియాలో దాని గురించి అనేక కథనాలు వస్తున్నాయి. అవన్నిటి కూడా మేము పరిశీలించి చూస్తున్నాం. మరి వారికి మా అనుబంధాన్ని మా సెక్రటరీ గారు కూడా చెప్పారు. ఆయన ఈ యొక్క సంఘంలో కూడా చరిత్రాత్మకమైన సంఘంలో ఆయన ప్రసంగించడం కూడా జరిగింది. అందువల్ల మాకు ఆయనకి కొంత మంచి అవినాభావ సంబంధం కూడా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులలో ఆయన ఆకస్మికంగా మరణించడం అనేది చాలా విచారకరమైన విషయం. మరి అది దేవుని చిత్తంలో ఏమై ఉంటుందో మాకైతే తెలియదు. కానీ ఆయన యొక్క మరణం మీద మటుకు అనేక అనుమానాలు క్రైస్తవ లోకము ప్రజలు సానుభూతి పనులు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని నివారించవలసిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే ప్రభుత్వం అనేకమైనటువంటి ఎంక్వైరీలు వేయించడం జరిగింది. నిష్పక్షపాతంగా పోస్ట్ మార్టం రిపోర్టులని తయారు చేయడం, వాటిని గురించి ఎస్పీ గారు కూడా, గోదావరి జిల్లా ఎస్పీ గారు కూడా మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు ప్రతి ఒక్క అంశాన్ని మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నామని. అయితే మాలో ఉన్నటువంటి అనుమానాలను మటుకు ఖచ్చితంగా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీద ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అనేక రాష్ట్రాల్లో అనేక చోట్ల కూడా క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక పాస్టర్ గారు ఆయన కొన్ని డిబేట్లలో మాట్లాడుతూ ఈ యొక్క క్రైస్తవ మతాన్ని గురించి ఎక్కువగా వివరిస్తూ దాంట్లో ఉన్న నిజానిజాలని, క్రీస్తు దేవుని యొక్క నిజమైనటువంటి ఆయన యొక్క సందేశాన్ని ఆయన అనేకలకు నివృత్తి చేస్తూ ప్రసంగిస్తున్నందువల్ల ఆయన కొన్ని థ్రెట్స్ వచ్చినట్టు కూడా మాకు కొంత సమాచారం ఉంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మేము చెప్పలేము. కానీ ప్రస్తుతం జరిగిన ఈ సంఘటన మటుకు చాలా అనుమానాల పరిస్థితులకు దారి తీస్తున్న సందర్భంగా దీన్ని ప్రభుత్వం వారు వెంటనే నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పినట్లుగా, ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా కూడా నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ దీంట్లో జరిగించి నిజానిజాలను బయటకు తీసి నిజంగా ఇదేదన్నా ఇతర శక్తుల ప్రయంతో జరుగుంటే వారిని తగిన విధంగా శిక్షించడానికి కూడా తగు చర్యలు తీసుకోవాలని, ఈ దిగ్భ్రాంతిలో ఈ యొక్క మరణంతో కలత చెందని క్రైస్తవులందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిగించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటూ మా యొక్క జేఎన్డీ సంఘం కమిటీ తరఫున సంఘస్థులందరితో కూడా వాడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.